భారీ నిర్మాణ సంస్థలు అగ్రకథానాయకులతో అత్యంత వ్యయాన్ని వెచ్చించి సినిమాలు తీసినప్పుడు మొదటి 2 వారాలు థియేటర్లో టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాలను అనుమతి కోరడం ఆనవాయితీగా వస్తుంది. సినిమాకు పెట్టిన పెట్టుబడిని త్వరగా రాబట్టుకునేందుకు పలువురు నిర్మాతలు ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారు. ఇక ఇటీవల ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అశ్విని దత్ నిర్మించిన కల్కి సినిమాకి అనుమతిచ్చాయి. తరువాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర వంతు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కాబోతోంది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలోగా నటించిన సినిమా విడుదల కాబోతుండడం విశేషం. ఇక దేవరను ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై మిక్కిలినేని సుధాకర్ నిర్మించారు. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులతో కూడా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కు సన్నిహిత సంబంధాలు లేవు. ఇక చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా వీరిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, మౌనం వహించారు. జగన్ ప్రభుత్వంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారు చంద్రబాబు, బాలయ్యతో పాటు భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులపై తీవ్రమైన మాటల దాడి చేసినప్పటికీ వీరిని నియంత్రించడానికి తారక్ ప్రయత్నించలేదు అని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆరోపించాయి. ఇక తాజాగా హైదరాబాద్ నోవాటెల్లో జరిగిన బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ కు తారక్, కళ్యాణ్ రామ్ హాజరు కాలేదు. వీరిద్దరికీ ఆహ్వానం అందలేదు అని వార్తలు వచ్చాయి. ఏదేమైనప్పటికీ నందమూరి కుటుంబ సభ్యులకు ఆమడ దూరంలో ఉంటూ తమ పని తాము చూసుకుంటున్న తారక్ సినిమా దేవరకు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు లభిస్తుందా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సమయంలో మాత్రం ఎన్టీఆర్ ట్వీట్ చేయగా దానికి చంద్రబాబు కూడా థ్యాంక్ యూ అమ్మా అంటూ బదులిచ్చారు. ఇక అంతకు మించి వీరి మధ్య ఎటువంటి సంబంధాలు లేవు. ప్రధానంగా బాలకృష్ణ అయితే తారక్, కళ్యాణ్ రామ్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇటువంటి తరుణంలో దేవర సినిమాకి టికెట్ ధరల పెంపునకు సంబంధించి అనుమతులు రావడం కష్టమే అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలంగాణలో మాత్రం అనుమతి వస్తుంది అంటున్నారు. ఇటువంటి వివాదాలన్నీ ఎందుకులే, సినిమాల దారి సినిమాలదే అనుకుంటే దేవర సినిమాకి అనుమతులు వచ్చే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.